కృత్తికా నక్షత్రము, కృత్తికా నక్షత్ర గుణగణాలు, వారు ఏ చెట్టును నాటాలో మనం తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రము అగ్ని సంబంధించిన నక్షత్రం, అగ్ని నక్షత్రం. అధిపతి వచ్చేసి సూర్యుడు. సూర్యుడు అంటే అగ్నితత్వమే కదండి. గుణములు రాక్షస గణం కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు. ఎంతసేపటికి కయ్యానికి కాలు దువ్వినట్టుగా ఎప్పటికప్పుడు ఆవేశపడుతూ ఉంటారు. అంతటా కూడా ఆధిక్యం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే రాజత్వంతో కూడి ఉంటారు వీరు. బాల్యం నుండి మంచి పోషణ అవన్నీ కూడా ఉంటాయి. వీరు పుట్టడంతోనే ధనికులై పుడతారు ఎక్కువ శాతం. కృత్తికా నక్షత్రులంతా కూడాను ధనవంతులుగానే జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చదువులకు సంబంధించింది కానీ విశేషమైన భాషల యందు వీరికి కాస్త ప్రావీణ్యం ఎక్కువ. అంతేకాకుండా పోటీ మనస్తత్వం కూడా వీరికి ఎక్కువ. చిన్న విషయాలకే చిటుక్కుమని అబద్ధాలు ఆడగల కెపాసిటీ కూడా వీరికి కలిగి ఉంటారు. వీరు స్త్రీలతో కలిగే విభేదాల వలన, గొడవల వలన అనేక మార్పులు కూడా కలుగుతాయి ఈ జాతకులకు. ఇతర సలహాలను అసలు వీరు సహించరు. అన్నింటా కూడా అధికారం సాగించాలి అని చెప్పి వేరే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పైగా ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని 3 భాగాలుగా చేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చేయవచ్చా, చేయకూడదా, చేస్తే నాకేమవుతుంది అన్న ప్రయత్నంగా పూర్వకంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా ఉదరానికి సంబంధించిన బాధలు ఎక్కువగా కూడా పడుతూ ఉంటారు. వీరు ధనానికి సంబంధించిన ఎక్కువగా ధనాన్ని సమకూర్చాలి, దాచిపెట్టుకోవాలని స్వభావం కలిగి ఉంటారు. స్నేహానికి అయితే వీరు ప్రాణమే ఇస్తారు. దాన గుణం కూడా వీరికి కాస్త ఎక్కువ. అపాత్ర దానం కూడా చేస్తారు. ఎవరికి దానం చేయకూడదో వారికి దానం చేసి బాధపడుతూ ఉంటారు. పురాతనమైన వస్తువులు అంటే ఎక్కువగా ఓల్డ్ సంబంధించి ఉంటాయి కదా, రాజులు అంతకంటే ముందుగా సంబంధించిన ఆ వస్తువులను ఎక్కువగా చేకూర్చుకోవాలి, తెచ్చిపెట్టుకోవాలి అనే ఆసక్తి వీరికి ఎక్కువ. అన్నింట్లో కూడా విజయాన్ని సాధిస్తారు. పైగా వీరికి షుగర్ వ్యాధి సంబంధించిన రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ నక్షత్ర జాతకులకు 23 సంవత్సరాల తర్వాత కాస్త ఆరోగ్యానికి సంబంధించిన బాధలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వీరు సరిచేసుకొని జాగ్రత్తగా ఉండడం కూడా వీరికి మంచిది. గ్రహస్థితి అంత సరిగా ఉండకపోవచ్చు వీరికి. వీరి జీవనం 33 సంవత్సరాల నుండి 41 సంవత్సరాల మధ్య తర్వాత నుండి వీరు ఆనందంగా ఉండగలుగుతారు. అంతవరకు కాస్త లోటుపాటులవన్నీ కూడా వీరి జాతక చక్రంలో కనబడుతూ ఉంటాయి ఈ కృత్తికా నక్షత్ర జాతకులకు. వీరి నక్షత్ర ప్రకారంగా వీరు మేడి చెట్టు నాటడం చాలా మంచిది. అవకాశం ఉంటే నాటి ఆ మేడి చెట్టు శుక్రవారం ప్రదక్షిణ చేయడం కూడా వీరికి చాలా మంచిది. పైగా కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నక్షత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత శక్తి ఉంటుందో ఈ జాతకుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. కాకపోతే మీలో ఉన్న శక్తిని మీరే కనుక్కోవాలి, నేను ఏ రంగంలో బాగా ఉండగలుగుతాను అని. ఎందుకంటే నెమలి వలె వీరు వేగం. వీరి జాతకులకు నెమలి కదండి కృత్తికా నక్షత్రానికి నెమలి. కాబట్టి నెమలి వలె వీరు కూడా చాలా అతీతమైన వేగవంతం. ఎక్కడ కావాలో, ఎక్కడ మాట్లాడాలో, ఏమి చేయాలో వీరు స్పష్టతగా వీరు కనబడుతూ ఉంటారు. వీరికి తెలుపు వస్త్రం చాలా విశేషం. ఏ పని మీదైనా వెళ్ళినప్పుడు మీరు తెల్లటి వస్త్రం వేసుకుని వెళితే మీ పని చిటుక్కొని అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 3, 5, 7. ఈ 1, 3, 5, 7 ఈ 4 ఒక్కొక్కసారి 5 లేకపోయినా పర్వాలేదు. ఈ 1, 3, 7 మాత్రం చూసుకొని వీరు చేస్తే ఆ పని ఖచ్చితంగా వీరికి నెరవేరుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే వీరికి అన్నిటా కూడా విజయాలు సాధిస్తారు. మంగళవారం అవకాశం ఉంటే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ నియమ నిబంధనలు పెట్టుకొని కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా పాములకు కాస్త పాలు పోసి స్వామికి ఏదైనా నైవేద్యముగా పెట్టండి. మీ జాతకము మీకు తెలియకుండానే మార్పు చెందడం మొదలవుతుంది. తదుపరి రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్ర జాతకులకు అధిదేవత వచ్చేసి బ్రహ్మ, నక్షత్రాధిపతి వచ్చేసి చంద్రుడు. మానవ గుణం కనుక వీరు ధర్మచింతనతో పాటు లౌక్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. అనుకున్నది అయినా ఎలా అయినా సరే నయ్యానా కానీ భయానా కానీ అంటాం కదా, వీరు అటైనా కానీ ఇటైనా కానీ ఏదో ఒకటి చెప్పి వారు అనుకున్న పనిని మాత్రం సాధించగలుగుతారు. ఈ నక్షత్ర జాతకులు మానసికంగా దృఢత్వంగా కలిగి ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడాను చిటుక్కొని చేసుకునే మార్గం వీరి దగ్గర కలిగి ఉంటుంది. క్రీడల యందు చాలా ఆసక్తులై ఉంటారు. వీరికి స్త్రీల వలన అడుగడుగునా కూడాను ఆధిక్యత కనబడుతూ ఉంటారు. స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ. స్త్రీలైతే స్వయాన తనంతకు తానే పనులు చేసుకోగలుగుతారు. మగవారు అయితే స్త్రీల వలన వీరికి ఎక్కువగా పనులు అయ్యే అవకాశం
ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీరికి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కానీ విద్యకు సంబంధించిన విషయంలో కానీ విశేషమైన శక్తి కలబరుస్తారు. దాని వలన విదేశాలకు వెళ్ళాలంటే విదేశాలకు, లేదా ఇక్కడ ఉన్నా కానీ ఉన్నత స్థానంలో కలిగి ఉంటారు. వీరికి చాలా విశేషమైన అర్హతలు కూడా కలిగి ఉంటారు. మంచి ఉద్యోగాలు ఎంపికై ఉంటారు. మాతృత్వం మీద అంటే అమ్మగారి మీద, తల్లి మీద విశేషమైన ప్రేమ కలిగి ఉంటారు. పైగా అధునాతన విద్యలు వీరు ఆరాధిస్తూ ఉంటారు. వీరు భూ సంపద, జల సంపద కలిగి ఉంటారు. అంటే భూములు కానీ జలములు అంటే నీటికి సంబంధించిన ఎక్కువగా వీరు కొందామని ఆలోచిస్తూ ఉంటారు. ధనం పెట్టైనా సరే భూములు కొనుక్కోవాలి, ఇంకా కొన్ని స్థలాలు కొనాలి, ఇంకా కొన్ని స్థలాలు కొనాలి అంటాం కదా. అదేవిధంగా వీరు భూముల మీద ఎక్కువగా ఆసక్తి కనపడుతూ ఉంటాయి. వీరికి నీటికి సంబంధించిన ఎక్కువగా విశేషమైన ఆలోచన కలిగి ఉంటారు. అంతేకాకుండా ఎగుమతి దిగుమతి అంటాం కదా, అలాంటి వ్యాపారాలలో వీరు ఎక్కువగా కూడా రాణిస్తారు. వీరికి సహజంగా కూడాను త్వరగా కోపం రాదు. ఎంతైనా సరే వీరు ఆ కార్యాన్ని సాధించేంత వరకు కూడాను జాగ్రత్తగా ఆలోచించి ఆ కార్యాన్ని సాధించుకొని పెట్టుకుంటారు. ఆ పనిని చుటుక్కుమని ఎలాగైనా సరే సాధిస్తారు. సహజంగా వీరు హాస్యప్రియులు, కళాప్రియులు కనుక కళారంగంలో ప్రగతి సాధించి అవార్డులు కూడా పొందగలుగుతూ ఉంటారు. సంతానంతో విభేదిస్తూ ఉంటారు ఎక్కువగా. వీరికి ఉన్న జాతకంలో మహర్దశలు ఎక్కువగా వచ్చే మహర్దశలు, కలిసి వచ్చే మహర్దశలు ఏమిట్రా అంటే, ఒకటి గురు మహర్దశ, 2 శని మహర్దశ వీరికి బాగా కలిసి వస్తుంది. ప్రేమ వివాహాలు కలిసి రావు ఈ జాతకుల వారికి. భార్యాభర్తల నడుమ అన్యోన్యతగా ఉంటారు. క్రీడలు, కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గత జన్మలలో చేసిన పాపాలను వీరికి కాస్త ఇబ్బంది కలిపెడుతూ ఉంటాయి. వీరు సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రోహిణి నక్షత్ర జాతకులకు నేరేడు పళ్ళ చెట్టు నాటాలి. నేరేడు పళ్ళ చెట్టు నాటాలి. వీరు ఎక్కడికి వెళ్ళినా సరే తెల్లటి వస్త్రం వేసుకుని వెళితే ఎక్కువగా పనులు సాధ్యమవుతాయి, సాధించగలరు. వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఇవి ఖచ్చితంగా వీరు సాధించి ఈ నక్షత్ర జాతకులకు ఇప్పుడు మేము చెప్పినదంతా కూడాను జాతకము నక్షత్ర ప్రభావం మాత్రమే చెప్పాము. లగ్నం వేసుకుంటే మరి వేరే విధంగా ఉంటుంది. మరి అన్ని అయ్యగా శర్మగారు ఇవే చెప్పారు కదండి, మరి అవి చెప్పరా అంటే అలా కాదు. నక్షత్రకులకు ప్రతి నక్షత్రానికి కూడా ఇదే విధంగానే ఉంటుంది. నక్షత్రములను బట్టి వీరి జాతకం చెప్పవచ్చు. అదే విధముగా లగ్నము ఉంటే ఇంకా ఎక్కువగా వారి జాతకం కూడా కనబడుతూ ఉంది.